దేవనామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన వారందరం కూడా బిగ్గరగా హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఒక అబ్బాయి చెప్పట్లా హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి మరి క్షేమంగా సంతోషంగా మరి దేవుని సన్నిధికి రావడానికి మనందరికీ కూడా దేవుడు కృప చూపాడు. మరి కొంతమంది రాలేకపోయారు, మరి పనుల నిమిత్తము ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు. సరే, ఏదేమైనా దేవుడు వచ్చిన వారికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, రాని వారికి ఉండవా అంటే ఉంటాయి. కానీ ఏదైనా వచ్చిన వారికి కొలత ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. కనుక మరి వచ్చిన వారిని బట్టి, ఈ మాటలు వింటున్న వారిని బట్టి దేవునికి మరి ఎంతైనా మనం కృతజ్ఞులు. చూద్దాం, చదవబడినటువంటి మాటల్లో 53వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చదవము. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. చాలా చూడండి, మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకం వైపు, ప్రజల వైపు అంట చూస్తూ ఉన్నాడంట. ఏమని చూస్తున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని మన ప్రపంచంలో ఉన్న ప్రజలందరి వైపు దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూస్తున్నాడు? ఆయన చూపు ఎలా ఉంది? ఆన్సర్ అక్కడే రాశారు కదా. దేవుడు ఏ ఉద్దేశంతో చూస్తున్నాడంట? వివేకము కలిగి అంటే జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతుకుతున్నారా లేదా, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలించుచున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను చూడటం లేదులే అనుకుంటాం. కాదు కాదు, దేవుడు నిన్ను, నన్ను, సమస్తాన్ని చూస్తున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నావా లేదా అని కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందా? పుట్టిన ప్రతి మానవుని, నరులందరినీ చూస్తున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఉన్నారా లేదా అని కూడా చూస్తున్నాడు. ఈ రోజున దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు, అలాగే దేవుణ్ణి కలిగి ఉన్నాను నేను. ఇంకా అనేక మంది ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలిగి ఉన్నవారు చాలామంది భూమి మీద ఉన్నారు. కానీ కొంతమంది దేవుణ్ణి కలిగి లేరు. కలిగి అంటే దేవుణ్ణి తెలుసుకోలేదు. యేసు ప్రభువు గొప్ప దేవుడు, మన పాపాల నుంచి విడిపించేవాడు, మన పాపాల నుంచి రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు. ఈ లోకంలో మనుషులు మన తప్పులను, ఒప్పులను, పాపాలను క్షమించినా క్షమించకపోయినా మనల్ని కలుగజేసిన దేవుడు మనల్ని క్షమిస్తాడు అన్న విశ్వాసము, నమ్మకం కలిగి మనుషులు ఉన్నారా అని దేవుడు చూస్తున్నప్పుడు మనమున్నాం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం. కానీ ఇంకా అనేక మంది నరులు అంటే ఎవరు? మనుషులు దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుడు అందరినీ పరిశీలన చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా. ఈ భూమి మీద మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన వారే అని చూస్తాం. కానీ దేవుడు అందరికీ తెలుసు, అందరి గురించి దేవుడికి తెలుసు. అవునా కదా? మనిషి దేవుడి గురించి తెలుసుకోలేకపోతున్నాడు, కానీ దేవుడి గురించి తెలియని మనుషులు గురించి దేవుడికి తెలుసు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఆ నిజమైన దేవుడు ఎవరో తెలియని మనుషులు ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఆ మనుషుల్ని కూడా ఎరిగిన దేవుడు మన పరలోకపు తండ్రి. ఒకప్పుడు మనకి దేవుడు ఎవరో తెలియదు, లోకం వెంబడి వెళ్ళాం, ప్రజలు ఏది చేస్తే అది చేశాం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎవరికి మొక్కమంటే వారికి మొక్కాం, ఏదేదో చేశాం కదా, ఏదేదో చేశాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎక్కడెక్కడికో తిరిగాం. చివరకు ఎక్కడికి వచ్చాం? దేవుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజున దేవుడు ఆకాశంలో నుండి నరులందరినీ పరిశీలన చేస్తున్నాడు అనుకోండి. ఈ రోజున నిన్ను నన్ను ఏమనుకుంటాడు?
ఫలానా సంపతమ్మ మరియమ్మ అని పెట్టమన్నటువంటి ఆమె నన్ను తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చింది. ఫలానా వెన్నెల నన్ను తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చింది. ఇంకా త్వరలో నమ్మి బాప్తిసం పొందబోతుంది. దేవుని తెలుసుకుంది ముందు. జ్యోతి వాళ్ళ కుటుంబం, నేను మా కుటుంబం, అలా రకరకాలుగా అనేక మంది ప్రజలు దేవుణ్ణి తెలుసుకున్న వారు దేవుని మార్గంలో నిలబడతారు. తెలుసుకొని వారు ఇంకా దేవుడు వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అరే ఇంకా నన్ను తెలుసుకోలేదే. ఆ దేవుణ్ణి తెలుసుకునేటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు మనిషికే ఇచ్చాడండి. ఈ రోజున నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఇంకో దేవుడు కావాలి అనుకుంటే మనిషి స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు, అవునా కదా? ఆ స్వతంత్రత, దేవుణ్ణి నమ్ముకునేటువంటి స్వతంత్రత దేవుడు మనిషికి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి వచ్చిన వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు. వివేకం ఎవరికి ఉండాలి ఇప్పుడు చెప్పండి మీ లెక్కలో? మనుషులకు ఉండాలా దేవుడికి ఉండాలి? మనుషులకే ఉండాలి. అంటే మనకు ఉండాలి వివేకం. ఏమని? నన్ను కలుగు చేసింది ఎవరు? నన్ను క్షమించేది ఎవరు? నేను చనిపోతే మరలా నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరలా ఎక్కడికి వెళ్తాను? అలా వచ్చి వెళ్ళిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా? అలా ఉంటే ఆయన్ని వెంబడిస్తే మనం కూడా వెళతామా అని వివేకంతో మనం ఆలోచించాలి. దేవుడిని నమ్ముకోవడం కూడా గుడ్డిగా నమ్ముకుని వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు నమ్ముకున్నారు, వీళ్ళు నమ్ముకున్నారు, రోగాలు పోతే నమ్ముకుంటాం, ఇంకా ఉద్యోగాలు వస్తే నమ్ముకుంటాం. మాకు తెలిసిన కొన్ని కుటుంబాలు పిల్లలకు ఉద్యోగం వస్తే తప్పకుండా నమ్ముకుంటామని చక్కగా పండగకి పలహారాలు, బట్టలు అన్నీ పంపించేవాడు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి దేవుడిని నమ్ముకోవాలి. అయిపోయింది. ఇంకా పలహారాలు ఇచ్చేసాము, దేవుడికి కానుకలు ఇచ్చేసాము, మళ్ళీ లోకం వైపు తిరిగి చూడటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? నా దారిలో వచ్చి చక్కగా ప్రశాంతంగా ఉండి అన్నీ పొందుకుని ఇవాళ ఆఖరికి నన్ను విశ్వసించుకోకుండా మరలా లోకం వైపు తిరిగారు వీళ్ళు అని బాధపడతాడు కదా. ఆయన బాధపడ్డాడంటే ఎలా ఉంటుందో మన ఊహకు కూడా అందని పరిస్థితి. దేవుడు మన గురించి బాధపడే విధంగా ఉండకూడదు. మనం వివేకము కలిగి దేవుణ్ణి తెలుసుకున్నాం. వివేకము కలిగి దేవుణ్ణి తెలుసుకున్నాం. దేవుని మార్గంలో మనం నివసిస్తున్నాం. ఆయన ఆకాశం నుండి నల్లెంపు చూస్తుంటే విభూరేను తప్పించుకున్నాక ఇంకా ఈ లోకంలో చాలామంది, వారందరి గురించి ప్రార్థన చేయాలి. నీకు అవకాశం దొరికినప్పుడు దేవునికి సంబంధించిన సువార్త చేయాలి. మరి ముఖ్యంగా నేనేమంటానంటే, నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడు టాపిక్ వచ్చినప్పుడు నా గురించి నేను చెప్తాను. లేనిపోని చెప్పను, నా గురించే చెప్తాను. నేను దేవుడిని నమ్ముకున్నాను, ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉన్నాం, మాకే దురలవాట్లు లేవు, వ్యర్థముగా ఎక్కడ రూపాయి బయటికి పోదు, మేము జాగ్రత్తగా బ్రతుకుతున్నాము, దేవుడు అంటే భయము భక్తి కలిగి మేము జీవిస్తున్నామని నా గురించి నేనే సాక్ష్యం చెప్తూ ఉంటాను.